నిజంగా ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ కలిపి. ఏం చేసినాం మనం? సబ్బండ వర్ణాలు అంటే నిజంగా సబ్బండ వర్ణాలను తెచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టినాం. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే నాకు తెలిసి ఒక 100 కుటుంబాలు కూడా ఉండవు, పాములు పట్టేటటువంటి కుటుంబాలు. వారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా మైక్ ఇచ్చి వారి చేత కూడా మాట్లాడించు. అంటే నిజమైన రాజ్యాంగం, నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే గొంతు లేని వారికి గొంతునివ్వడం, గొంతు లేని వారికి వేదికనివ్వడం. అక్కడితోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి గొంతు విప్పే అవకాశం వస్తే సమస్య ఏందో తెలుస్తుంది, సమస్య తెలిస్తే పరిష్కారం ఏందో తెలుస్తుంది. ఆ దిశగా వేసేటటువంటి అడుగులో మరి అందరం కూడా భాగస్వామ్యమైనం. అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇష్యూస్ని ఏది వదిలిపెడతలేం మనం. చిన్నది పెద్దదని కాదు, ఏది అంటే దీనికి ఒక మంచి స్ట్రాటజీగా షార్ట్ టర్మ్లో అయిపోయేది షార్ట్ టర్మ్, ఇమీడియట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్, మీడియం టర్మ్లో అయిపోయేది ఉంటే దానికోసం, లాంగ్ టర్మ్ కొన్ని ఉంటాయి వాటి కోసం. అట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. మరి ఇట్లా ముందుకెళ్తున్న సందర్భంలో సోదరులు మానుకోట ప్రసాద్ గారు, సందీప్ గారు అనేక సార్లు బాధపడ్డారు. అక్క మేము చాలా మంది కళాకారులం ఉన్నాం బీసీలల్లా, మాకు గుర్తింపు రావడం లేదు, ప్లస్ మాకు మా ఉద్యమానికి మేము పనిచేస్తేనే ఆత్మసంతృప్తి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా అడుగు ముందుకేసి నడిచినాం, మరి బీసీ ఉద్యమం జరుగుతుంటే మేము పక్కకుండి చూడం, మేము కూడా వచ్చి బాజాబ్తా మా గొంతు వినిపిస్తామని చెప్పి వారు డంకా బజాయించి మేము ముందుకు వస్తామని చెప్పిండ్రు. ఇక మరి ఇంత పెద్ద ఉద్యమానికి పాట తోడైతే మన ఉద్యమం తూటలాగా ముందుకే దూసుకుపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడన్నా కొద్దిగా అరే ఇదేంద్రబాయ్ ఇంత కష్టంగా ఉంది, ఏదో వెనకకు ముందుకు అవుతున్నాం, ఏంది ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అనిపించినప్పుడల్లా పుడితొక్కటి సస్తే రెండు రాజుగా ఓ రాజుగా అని పాటినంగానే మళ్ళా కథనోత్సాహంతో ముందుకు పోయినటువంటి సందర్భం. అంటే పాట మనిషికి ఆ ఎనర్జీ ఇస్తుంది, ఆ బలాన్ని ఇస్తుంది, ఆ నమ్మకాన్ని ఇస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ పాట ఇవాళ బీసీ ఉద్యమానికి తోడై వచ్చిందంటే పరిపూర్ణమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, మరి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ చాలా గొప్పది, ఆ ఎఫర్ట్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులు తమ్ముడు నవీన్ కావచ్చు, మనోజ్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, కిషోర్, ఇటలీ, ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా మరి ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నారు, అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నారు. మనకు జాగృతికి ఉన్న చరిత్ర మీకు తెలుసు. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేసినామంటే అప్పుడు కూడా చాలా మంది అన్నారు, సంజీవ్ చెప్పిండు నన్ను తిట్టేటోళ్ళు మస్తు మంది ఉంటారు, ఎప్పుడైనా తిట్లు ఆశీర్వాదాలు అయితే భయపడద్దు మనం. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసమని దీక్ష చేస్తే ఫోన్లలో థ్రెటనింగ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్లు మస్తు అయినాయి. అవన్నీ లైట్ తీసుకొని పనిచేసినాం. దానికి ఫలితం ఏమైంది? వాళ్ళ అంబేద్కర్ అసెంబ్లీలో ఉన్నాడు. అది మనకు కావాల్సి లక్ష్యం ఇంపార్టెంట్ తప్పితే మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు ఇంపార్టెంట్ కాదు. బీసీ ఉద్యమం ఎత్తుకున్నాక కూడా మస్తు మంది మస్తు మాటలు అన్నారు, ఇబ్బంది ఏం లేదు, మాటలు పడతాం. కానీ మనం సాధించుకున్నటువంటి తెలంగాణ నుండి సామాజిక తెలంగాణ వైపు మనం ప్రయాణం కొనసాగించాల్సిందే. ఆ ప్రయాణం కొనసాగాలంటే అందులో సబ్బండ వర్ణాలకు అధికారం రావాల్సిందే, సబ్బండ వర్ణాలు బాగుండాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫ్యూచర్లో తెలంగాణ మనం ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం, భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్తాం. ఇవాళ ఇక్కడ బీసీలం ఒక ముందడుగు వేస్తే ఇది రేపు దేశానికి దిక్సూచి కావాలి. ఆ పాటలు కూడా మనం అదే రాసినాం. ఇవాళ మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశమంతా చుట్టి రావాలి, దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని. సో ఇవాళ అసెంబ్లీలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది, రేపు మండల్లో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా సంబరాలు చేసుకుందాం. మనం అడిగినాం 1 కాదు 3 బిల్లులు కావాలని, సరే 2 బిల్లులు పెట్టిండ్రు. పాక్షిక విజయమైన ఏదైనా స్వీకరించి దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోవాలి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాం, ఇది మొదటి అడుగు మాత్రమే. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతతోని ముందుకెట్లా పోతారు, పోకపోతే మనం మరి వాళ్ళు ఎట్లా నడిపియాలి వాళ్ళను, ఇదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీసీ సమాజంగా జరుగుతున్నటువంటి మార్పును నిరంతరం ఒక వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ అంతిమ లక్ష్యం ముందాడే వరకు కూడా అందరం పోరాడాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి అలా మన మాటలకు మన బాటకు పాట తోడైంది. ఈ బాటలో ఎదురే ఉండదు మనకు, ఖచ్చితంగా కదిలి ముందుకు పోతాం, విజయాన్ని ముద్దాడతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకున్నది. అయితే ఎప్పుడైనా కళాకారుల మీటింగ్ పెట్టుకుంటే ఒక్క పాటతో బంద్ చేస్తామని బాగుండదు కదా. మానుకోట ప్రసాద్ అద్భుతంగా చాలా పాటలు రాసిరు. అందులో నాకు చాలా ఇష్టమైన పాట జై భీమ్ పాట. ఒకసారి అది పాడమని ప్రత్యేకంగా నేను కోరినా. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, నాకు మాత్రం మా మళ్ళీ గొంతు చాలా నచ్చిందబ్బా, ఏమనుకోవద్దు. చాలా బాగా పాడినావు బ్రదర్, సూపర్. అసలు గొంతు కానీ లిరిక్స్ కానీ అమేజింగ్. సో మళ్ళీ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, పాటతో ఒకసారి మమ్మల్ని మళ్ళీ బాగా ఉత్సాహంగా పంపించాలని చెప్పి కోరుతూ
ఈ పాట కోసం ఈ మీటింగ్ కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు. జై తెలంగాణ, జై పూలే, జై భీమ్.